కూరగాయల మార్కెట్ అంటే కార్పొరేట్ మాల్ కాదని తెలుసుకోవాలి. రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్ మాలో లాగా సాధారణ పౌరులు కొనుక్కునే మార్కెట్ని మీరు ఊహించుకొని అక్కడ గంపలడ్డ ఉన్నాయేనో, ఇక్కడ తట్టలడ్డ ఉన్నాయేనో, పందిళ్ళు ఉన్నాయేనో చిరుబురులాడుతూ చిన్న చిన్న వ్యాపారస్తుల మీద వాళ్ళు రోజంతా కష్టపడితే ఆ రోజు వేతనం మాత్రమే వాళ్ళకి వస్తుంది. గ్రామాల నుంచి వాళ్ళకున్న ఆకుకూరలు తెచ్చుకొని దానికి తోడు పక్కన 4 రకాల కూరగాయలు కొనుక్కొని కొనుక్కొని అమ్ముకొని సాయంత్రానికి వెళ్తే వాళ్ళకి ఆ రోజు వేతనం మాత్రమే వస్తుంది. మీరు అవన్నీ కూడా దౌర్జన్యపూరితంగా పందిర్లు బీకేసి ఖాళీ చేయండి అని టకటక తీసేపిస్తే ఒకరోజు వచ్చే నష్టం వాళ్ళకి నెల రోజుల శ్రమ. మీకు చిన్నవాళ్ళ బతుకుల గురించి కొద్దిగా సున్నితంగా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ స్పృహ లేకపోవటం మీ దురదృష్టం. వాళ్ళందరికీ మార్కెట్లో ఎక్కడో చోట వాళ్ళకి కూర్చొని అమ్ముకునే వెసులుబాటు వాళ్ళకి కల్పించాలి. 2020-21 ప్రాంతాల్లో కరోనా టైంలో మార్కెట్లు ఓపెన్ చేయనీయలేదు. మున్సిపల్ ఆఫీసే తాళాలు వేసిన రోజులు ఇవి. వాళ్ళందరూ పీఆర్ఐ స్కూల్లో ఎడంగడంగా పెడితే అక్కడక్కడ పెట్టి అమ్ముకోమంటే వాళ్ళకి వ్యాపారాలు ఉండక వాళ్ళు కూడా ఆ రోజు వేతనాల కోసం వచ్చి అమ్ముకున్నారు. షాపు మార్కెట్ ఓపెన్ చేయలే. మరి దానికి రెంట్ వేయటం, దానికి వడ్డీలు కట్టమంటాం, లక్షల రూపాయలు చిన్న వాళ్ళ మీద పెనాల్టీలు వేస్తానని చెప్పి దుర్మార్గం ఇది. మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే కోవిడ్ 2 సంవత్సరాల్లో మీరు వేసిన రెంట్లు రద్దు చేయాలి, వాటిపైన వేసిన వడ్డీలు కూడా రద్దు చేయాలి. మిగతా తర్వాత వీళ్ళు రెన్యువల్ కోసం పోయి తర్వాత కడతామంటే కాదు, ముందు రెన్యువల్ కాలేదని చెప్పి అవి పేరబెట్టి వాటికి పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఆ 2 సంవత్సరాలు దానికి వడ్డీ తీసేసి తర్వాత జరిగిన కాలానికి మామూలుగా మీరు దానికి రావాల్సిన రెంట్లు మాత్రం వసూలు చేసుకోవాలి. ఇక చిన్న వ్యాపారస్తుల దగ్గర కూడా మీరు ఆ రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకుంటున్న వాళ్ళ దగ్గర కూడా మీరు చలానాలు కట్టించుకున్నారు. చలానాలు కట్టించుకున్నప్పుడు మీకు బాధ్యత ఉంది కదా, మీకు తెలియకుండా వాళ్ళు ఆ రోడ్ల మీద పెట్టుకోవాలి. మీకు చలానాలు కడుతూ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. మీకు అడ్డం అనిపిస్తే వాళ్ళకి ప్రత్యామ్నాయం వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ప్రత్యామ్నాయ దారి చూపించి మీరు వాళ్ళని షిఫ్ట్ చేయాలి. కానీ ఇటువంటి దౌర్జన్యపూరితమైన వాతావరణం మంచి పద్ధతి కాదు. ఇక ఒక ఆమె మీద కూరగాయలు అమ్ముకున్న ఆవిడ మీద కేసు పెట్టి అన్యాయం ఒక ఆడ మనిషి మీద కేసు పెట్టడం ఈ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మార్కెట్లో ఉన్న అందరికీ మేము మద్దతుగా ఉంటాం, పార్టీ మద్దతుగా ఉంటుంది. ఏ సహాయం కావాలన్నా మేము మీ పక్కన నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒంగోలు నగరంలో ఒక 4 రోజుల క్రితం కొత్త కూరగాయల మార్కెట్ పరిధిలో ఒక భయానక వాతావరణంలో కొంతమంది చిరు వ్యాపారస్తుల్ని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. మరి ఆ రోజున మా నియోజకవర్గ సమన్వయకర్త రవిబాబు గారి ఆదేశాల మేరకు మేము కార్పొరేటర్లు అక్కడికి వెళ్ళి పరిస్థితుల్ని సందర్శించడం జరిగింది. చిరు వ్యాపారాల మీద ప్రభుత్వం చూపినటువంటి ద్వేషం చాలా బాధాకరం. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మున్సిపల్ అధికారుల్ని అడగ్గా బకాయిలు కొన్ని షాపులు ఉండటం, ఆ బకాయిదారుల్ని కట్టమని అడిగిన వెంటనే వాళ్ళు ఈ చిరు వ్యాపారస్తుల్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పి ఆదేశించారని చెప్పి తెలిసింది. మేము ఇవాళ అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం. ఇవాళ మీరు చేసినటువంటి ఈ విధ్వంసం ఎన్నో పేద కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎందుకంటే రోజువారీ వచ్చి పల్లెల నుంచి ఒక 500 నుంచి 1000 రూపాయలు అక్కడ సంపాదించుకొని జీవనం గడిపేటువంటి కుటుంబాలవి. వాటి మీద మీ కక్ష సాధింపు చర్యలు, వాటికి పార్టీలను ఆపాదించి వ్యక్తులుగా ఆపాదించి మరి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తొలగించాలి అనేటువంటి కక్ష సాధింపు చర్యగా దీన్ని అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే మీకు అవకాశం ఉంది. అక్కడ ఎంతో ఒక 100 మంది చిరు వ్యాపారాలు ఉన్నారు. వాళ్ళకి ఒంగోలు నగరం విస్తారంగా పెరుగుతుంది. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించేటువంటి అవకాశము మీ దగ్గర ఉంది. మున్సిపల్ ఎన్నో స్థలాలు ఖాళీగానే ఉన్నాయి. అక్కడ రైతు బజార్ లాంటివి ఏదన్నా ఏర్పాటు చేసి
వాళ్ళని ప్రత్యామ్నాయంగా అక్కడికి మార్చి మీరు చేయాలనుకున్నటువంటి షాపుల్ని అక్కడ మళ్ళీ స్థిరీకరణ చేసుకునే అవకాశం కూడా ఉంది. మరి హఠాత్తున అక్కడ భయానకంగా పరిస్థితిని క్రియేట్ చేసి చెల్లాచెదురు చేసి కనీసం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ముడి సరుకు తినేటువంటి ముడి సరుకును కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురు చేసి ఆ రోజు కూడా వాళ్ళని నష్టపరిచే విధంగా మున్సిపల్ అధికారులు ఏదైతే చేశారో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఏదైతే కరోనా టైంలో ఆర్థికంగా అందరూ వ్యాపారులు లాస్ అవ్వడం జరిగింది, ప్రతి ఒక్క వ్యాపారాన్ని అక్కడ మీరు వారి దగ్గర ఉన్నటువంటి మీరు ఆ 2 సంవత్సరాలు 2020-21 సంబంధించినటువంటి ఆ 2 సంవత్సరాల బకాయిలు కూడా మినహాయింపు చేసి మిగతాది మీరు మున్సిపాలిటీకి కట్టించుకోవాల్సిందిగా మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మరి మిగతా వారికి కూడా చిరు వ్యాపారాలకి ఇవాళ ఈ మీడియా ముఖంగా మేము సందేశం ఇస్తున్నాం. ఖచ్చితంగా మీకు చుండూరు రవిబాబు గారి సారథ్యంలో, అలానే జిల్లా పార్టీ అధ్యక్షులు మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం మీకు అండగా ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము మీ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వం ఒకసారి సమాలోచన చేయాలి, మరి శాసనసభ్యులు కూడా ఒకసారి దాని మీద పునరాలోచన చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాల్లో భరోసా కల్పించే విధంగా మీరు చేయాలని, లేకపోతే దాని తర్వాత మేము ప్రత్యామ్నాయ కార్యక్రమం కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.